ఎక్కడ లేని విధంగా భక్తి మార్గం, సేవా మార్గం రెండు ఒకే చోట ఉన్న అరుదైన సేవాశ్రమమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇక్కడికి వస్తున్న భక్తులు శివయ్య సేవలో తరించడంతో పాటు ఇక్కడ సేద తీరుతున్న అనాథులకు ఉన్నంతలో సాయం చేస్తూ ఆయన వారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడమే అసలైన సామాజిక సేవ అని చాటుతున్నారు. పేదవారికి, అనాథులకు సాయం చేసే వాళ్ళంటే అమితంగా ఇష్టపడే పరమేశ్వరుడు ఇక్కడే లింగ రూపంలో కొలువై నిత్యం పూజలందుకుంటూ నిర్భాగ్యులను ఆదుకునేందుకు వస్తున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి, కల్పన, రజని అనే మానవతామూర్తులు అభాగ్యుల సేవలో తరించారు. కల్పన, రజని అనే సేవామూర్తులు వారి సోదరుడు కీర్తిశేషులు గడ్డం కరుణాకర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అనాథులను ఆదుకునేందుకు మహేశ్వరం నుండి విచ్చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు వెంకటరెడ్డి, ముత్యంరెడ్డి, భార్య రాజేశ్వరి, సోదరీమణులు కల్పన, రజనీగారుల పేర్ల మీద, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద, వారి గోత్రాలైన వనిచెర్ల, కోమళ్ల గోత్రాలపై శ్రీ సోమనాథేశ్వరుని చెంత పూజలు నిర్వహించి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అనంతరం కీర్తిశేషులు గడ్డం కరుణాకర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు రాజేశ్వరి గారి పేరు మీద అన్నదానం చేసి వారికి సద్గతులు కలగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కల్పనాగారు మాట్లాడుతూ, ఈ అనాథులను చూస్తుంటే బాధగా ఉందని, కానీ మా తమ్ముడి పేరు మీద అన్నదానం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. హాయ్, నా పేరు కల్పన. నేను చిక్కడపల్లి నుండి వచ్చిన. మా తమ్ముడు చనిపోయి 3 years అవుతుంది. మా అల్లుళ్ళు వస్తారు ప్రతి సంవత్సరం. మేము ఈసారి కొత్తగా వచ్చినాం, కానీ ఇక్కడ చూసినాక బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినాక. కానీ మా తమ్ముడు పేరు మీద పెడుతున్నందుకు మాకు సంతోషం అనిపించింది. మేము నాదర్గుల్కెంచి వచ్చినాము. మేము అమ్మ నాన్న ఆశ్రమంకి ఫస్ట్ టైం. మా అన్నవారిది సంవత్సరికము ఈరోజు. అనాథలకి ఒక రోజుకి అన్నం దానం చేయడానికి వచ్చినాం. నేను, మా అక్క, మా అల్లుడు, మా అన్నయ్య చనిపోయింది. ఇక్కడ చూసినాక కొంచెం బాధాకరంగా ఉంది. శివ బంధువులారా, సొంత వారంటూ ఎవరూ లేక ఒకప్పుడు నిత్యం నరకం అనుభవించి ఈ రోజున ప్రశాంతంగా జీవిస్తున్న ఈ నిర్భాగ్యుల చిరునవ్వులకు మీరే కారణం. దయార్థ హృదయంతో మీరు చేస్తున్న సహాయం వల్లనే కన్నవారంటూ ఎవరూ లేకపోయినా ఈ అభాగ్యులు సంతోషంగా జీవిస్తున్నారు. కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుడి దర్శనం చేసుకుని ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యుల దీవెనలను పొంది మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి.